సర్వేకి ఎందుకు వచ్చినావు? నువ్వు సర్వేకి ఎందుకు వచ్చినావు అమ్మా? నువ్వు సర్వేకి ఎందుకు వచ్చినావు? ఏం లేదు, మా తెలిసిన వాళ్ళు చెప్పారు. తెలిసిన వాళ్ళు ఏంది? సర్వే అనేది ఒక చట్టబద్ధతతో ప్రభుత్వం చేసేది తెలుసా నీకు? అవును అంకుల్, అది నువ్వు కరెక్ట్. పిల్లగాడివి, స్టూడెంట్, నువ్వెందుకు సర్వేకి వచ్చినావు? సరే అంకుల్, నాకు తెలియదు. నువ్వు చేయకూడదు కదా, నువ్వు ఎందుకు వచ్చినావు అమ్మా? నీకు ఏ సూపర్వైజర్ పంపిండు? వస్తున్నాడు అన్న, ఒక నిమిషం. వస్తున్నాడు కాదు, ఎందుకు వచ్చినావు తమ్ముడు? నువ్వు రావద్దు కదా. అవును, ఇంత అమౌంట్ ఇస్తాను. అమౌంట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళు చేయకూడదు కదా సర్వే, క్లియర్ గా చెప్తున్నారు గవర్నమెంట్. అవును, అది ముందు నాకు తెలియదు, మాకు తెలియదు. ప్రైవేట్ వాళ్ళు సర్వే చేయకూడదు కదా. సరే వస్తున్నారు. ఇది కులగణన సర్వే కదా. అవునవును, ఇది చేయకూడదు కదా ప్రైవేట్ వాళ్ళు. మీరు ఎందుకు చేస్తున్నారు అట్లా? ప్రైవేట్ వాళ్ళని ముందు మెన్షన్ చేయలేదు కదా అన్న. ఎవరు? ముందు ప్రైవేటా గవర్నమెంట్. గవర్నమెంటా? నేను స్టూడెంట్ అన్న, ఖాళీ స్టూడెంట్. ప్రభుత్వ ఎన్యూమరేటర్ మాత్రమే సర్వేకి రావాలి, తెలుసా? అవును, నువ్వెవరు? నేను స్టూడెంట్ ని. ఎందుకు వచ్చిన సర్వేకి? కాకపోతే మాకు ఇచ్చారు. ఆయన ఎవరు నీకు ఇవ్వడానికి? ఆయన రమ్మని ఫస్ట్. సరే వస్తున్నాడు, ఆయనతో మాట్లాడతా. ఆయన రమ్మని. లొకేషన్ పెట్టినా. నువ్వు ఎట్టి పరిస్థితులలో మీకు రైట్స్ లేవు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా పర్సనల్ డేటా కూడా ఉంటది, మీకు ఇవ్వకూడదు. మీరు వచ్చి సర్వే ఈ చేసుకుంటారు. రోజు అని కాదు, వేరే అవునే, తెలియని వాళ్ళు ఉంటారు, ఇస్తారు సర్వే. ఇప్పుడు మోసపోయే వాళ్ళు అందరూ పోరు కదా. అవునవును, కరెక్ట్. మీకు ఏ విధమైన రైట్స్ ఉన్నాయని మీరు ఏదో కూలి తీసుకొని సర్వే చేస్తారు? గవర్నమెంట్ ఏమో, మినిస్టర్ ఏమో ప్రభుత్వ ఎన్యూమరేటర్ వస్తేనే సర్వే వివరాలు ఇవ్వనని చెప్తున్నారు. మీరు ప్రైవేట్ పిల్లలు వచ్చి సర్వే చేసుకుంటున్నారు. వాళ్ళ జీతం తీసుకోవట్లేదా? ఇది పెద్ద బడ్జెట్తో కూడినది ప్రభుత్వం. ఇది మీకు 5-10 ఇచ్చి మిమ్మల్తో సర్వే చేయించుకోవడం ఏంది? అన్నయ్య వీడియోలు చెప్పండి బాబు, ఇటు చెప్పు. చెప్తాముడు, నేనేం ఏమనట్లే, నువ్వు వచ్చినా కాబట్టి అడుగుతున్నా. నువ్వు వచ్చినా అవునన్నా, మా కాబట్టి సూపర్వైజర్ ఏ రైట్స్ తో మా ఇంటికి సర్వేకి వచ్చినావు? మా వివరాలు అడగడానికి వచ్చినావు. నేను ముందు రాసుకుని వెళ్ళిన కదా. నీకు ఏ రైట్ ఉందని వచ్చినావు? చూడండి, ముందు నీకు ఏ రైట్ ఉందని వచ్చినావు తమ్ముడు? అది చెప్పు. నువ్వు ప్రభుత్వ ఎంప్లాయీవా? 90 మంది దాకా నేను రాసుకునే లేదమ్మా, నువ్వు ప్రభుత్వ ఎంప్లాయీవా? ఇది చూడు, చూడండి, మీరు నువ్వు ప్రభుత్వ ఎంప్లాయీవా? చూసి ఈ మాట్లాడండి. డేటా ప్రైవేట్ వాడికి అమ్ముకుంటే ఎవరు అమ్ముకుంటాం? మేమెందుకు అమ్ముకుంటాం? నువ్వు మా ప్రభుత్వ ఎంప్లాయీ సూపర్వైజర్ కాదు కి కదా. చేసాం కదా. నువ్వు ఎంప్లాయీ కాదు కదా. అవును, మా సూపర్వైజర్ కి మేము అందించేసాం కదా. సూపర్వైజర్ ఇప్పుడు ప్రభుత్వ ఎంప్లాయీ అయినా కూడా మున్సిపల్ లో పనిచేసేటైనా అంకుల్. ఎవరైనా ఇప్పుడు వచ్చేటైనా ఎవరు? ఇక్కడ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఎవరైనా? ఇక్కడ మున్సిపల్ ఇన్ఛార్జ్ కాదు, మున్సిపల్ ఆఫీస్ ఉందా మన సరూర్ నగర్ లో? ఓకే, అక్కడ పనిచేసేటైనా ఆయన మాకు చెప్పింది. ఆయన చేసుకోవాలి, మీరు చేయొద్దు తమ్ముడు. సరే, ఆయనకు వచ్చిన మీకు తెలుసు అసలు ఈ విషయం చేయకూడదని? మాకు తెలియదు కాబట్టే కదా అంకుల్ మేము చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, రైట్, చాలు. మీరు జర్నలిస్ట్ సార్? యా సార్ జర్నలిస్ట్ సార్. ఇట్లా ప్రైవేట్ వాళ్ళని మీరు ఎలా ఎంగేజ్ చేసుకుంటారు? అలా చేసుకోకూడదు కదా, మీరు ప్రైవేట్ వాళ్ళతో ఎలా చేయిస్తారు అని సార్ క్వశ్చన్ చేస్తున్నారు. మీకు ఇట్లా చేసుకోమని గవర్నమెంట్ ఏమని చెప్పిందా, మీరు చేసుకుంటున్నారా? అదే సార్ వీడియో రికార్డ్ చేసుకుంటున్నారు ఎవ్రీథింగ్. మీరు ఒకసారి వచ్చి వీళ్ళకి లేదే, నేను అడిగింది మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలేను. మీరు ఇట్లా ప్రైవేట్ పిల్లలకి, స్టూడెంట్స్ కి ఇచ్చి సర్వే చేయించుకోవచ్చా? మీరు మా ఇన్ఫర్మేషన్ మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎలా ఇస్తారు? వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేస్తే ఏం చేస్తారు మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు సార్. అదే చెప్పాను ఇక కొంచెం సార్ కొంచెం ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుంటున్నారు. మీరు ఒకసారి వచ్చి సార్ క్లారిఫికేషన్ కాదు అండి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. వస్తుంది సార్, మీరు ఎంప్లాయీనే కదా. సార్ వస్తున్నారు సార్, మీరు టెన్షన్ పడుతుంది. నేను టెన్షన్ కాదు, మొత్తం గవర్నమెంట్ టెన్షన్ పడుతుంది ఈ ఇష్యూలో. నేనెందుకు టెన్షన్ పడుతుంది? లొకేషన్ షేర్ చేస్తాను సార్. నేను అడిగింది మిమ్మల్ని, మీరు ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఎందుకు ఇట్లా ఇచ్చారు అని అడుగుతున్నా. మీ స్టూడెంట్స్ కి ఎందుకు ఇచ్చి డేటా సేకరిస్తున్నారు అని అడుగుతున్నా. మీరు స్టూడెంట్స్ కి డేటా సేకరించిన అథారిటీ ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నా. హలో సార్, గవర్నమెంట్ ఎన్యూమరేటర్ వచ్చి సర్వే చేసుకోమని చెప్పి డీటెయిల్స్ ఇవ్వమని గవర్నమెంట్ చెప్తున్నది మాకు. ఇప్పుడు ఈ స్టూడెంట్ కాలేజీకి వెళ్లే పిల్లోడు వచ్చి డేటా సేకరిస్తున్నాడు. ఇతడికి ఏ రైట్స్ తోని మా దగ్గరికి వచ్చి డేటా సేకరిస్తున్నాడు? ఇప్పుడు జిహెచ్ఎంసీకి మీరు ప్రైవేట్ వాళ్ళని అపాయింట్ చేసుకోమని సర్వే చేయించుకోమని చెప్పిందా? ఏమైనా జీవో ఉందా మీకు? లేదు సార్, నేను అడుగుతున్నా. నేను ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్షము ప్రభుత్వం అల్లు ఏం చేస్తున్నారంటే, ఈ డేటా ప్రైవేట్ వాళ్ళకి చేరితే ఎట్లా, దీనికి చట్టబద్ధత లేదంటే, లేదు ప్రభుత్వ ఎంప్లాయీస్ మాత్రమే సేకరిస్తారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పండి అని చెప్తున్నారు మినిస్టర్తో సహా. మీరేమో మీకిస్తే మీరు ఈ పిల్లలు చిన్న పిల్లల్ని పెట్టి సర్వేకి తోలేరు. చెప్పండి, స్టూడెంట్స్ ఆ పిల్లలు, ఇంటర్ పిల్లలు ఆ పిల్లలు, వాళ్ళని తీసుకు మీరు ఇలా చేయొచ్చా? వాళ్ళు సార్ మాకు తెలియదు. సరే చేయొచ్చా అంటే నో ప్రాబ్లం, సర్వే చెప్తాం మేము. వాళ్ళ పిల్లలు సర్వే చేయొచ్చు, అంతే కదా. గవర్నమెంట్ ఎన్యూమరేటర్స్ కాకుండా ప్రైవేట్ వాళ్ళు సర్వే చేయొచ్చా సార్?
ఓకే, ఇది నాకు కావాల్సిన డేటాకి ఇదే. నేను ఎందుకంటే నేను కూడా మీడియాలో ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఒక పక్క నడిచేది వేరు, ఇక్కడ సర్వే జరుగుతున్న తీరు వేరుంది. ఇది పెద్ద ప్రభుత్వ బడ్జెట్తో నడుస్తున్నది, పిల్లలకు పెట్టుకొని 10-20 ఇచ్చి పిల్లలతో సర్వేలు చేయించి డేటా మిస్యూజ్ అవుతాయి. ఏం కావాలి సార్ ఇది? చెప్పండి. రేపటి రోజున పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తాయి, ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? చెప్పండి. ఓకే రైట్.